రెండేళ్లలో 8,57,000 ఇళ్లకు కుళాయిలు అమృత్ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు కేబినెట్ అనుమతితో టెండర్లు పిలుస్తామన్న నారాయణ. ఏపీ శాసన మండలిలో గందరగోళం రైతు సమస్యలపై వైసీపీ వాయిదా తీర్మానం యూరియాపై సమాధానం ఇస్తామన్న అచ్చెన్న. ఇవాళ వైసీపీ శాసనసభాపక్ష సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు జగన్ అధ్యక్షతన భేటీ తాజా రాజకీయాలు భవిష్యత్తు ప్రణాళికపై చర్చ. ప్రతిపక్ష హోదాకు కొన్ని లెక్కలుంటాయి అసెంబ్లీకి వెళ్లాకుంటే ప్రజల్ని మోసం చేసినట్లే జగన్ కేసీఆర్ పై నారాయణ విమర్శలు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భారీ సాయం 2 కోట్ల రూపాయల చెక్ ను సీఎంకి అందజేసిన లక్ష్మారెడ్డి 1,00,000 మంది రైతులకు యూరియా ఇవ్వాలని వినతి. హైదరాబాద్ లో ఈడీ అధికారుల సోదాలు వ్యాపారవేత్త బూరుగు రమేష్ ఇంట్లో తనిఖీలు 2 బృందాలుగా సోదాలు చేస్తున్న ఈడీ. రాష్ట్రంలో వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు ఉల్లిని ఎందుకు కొనుగోలు చేయట్లేదన్న అవినాష్. ఏపీ నెట్వర్క్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ 4 రోజులుగా నిలిచిపోయిన సేవలు ఆందోళన ఉధృతం చేస్తామంటున్న ఆసుపత్రి. గుంటూరులో డయేరియా కేసులు జీజీహెచ్ లో 32 మందికి చికిత్స వాంతులు విరోచనాలతో క్యూ కట్టిన బాధితులు. మైలార్దేవ్పల్లిలో రెచ్చిపోయిన దొంగలు 47 తులాల గోల్డ్ నగదు విదేశీ వాచ్లు చోరీ క్లూస్ టీంతో పోలీసులు దర్యాప్తు. మీర్పేట్ పరిధిలో అగ్ని ప్రమాదం మంటల్లో తగలబడ్డ చెప్పుల షాప్ 25 లక్షల మేర ఆస్తి నష్టం. హైదరాబాద్ లో పలు కాలనీలు నీట మునుక దోమలగూడలో మోకాళ్ల లోతులో వర్షపు నీరు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో వర్ష బీభత్సం ఈదురుగాలులకు విరిగిపడ్డ భారీ వృక్షం తొలగించేందుకు టీఆర్ఎఫ్ సిబ్బంది యత్నం. కడపలో కురిసిన భారీ వర్షం పొంగి పొర్లుతున్న పైడి కాల్వ వంక 10 గ్రామాలకు నిలిచిన రాకపోకలు. గాజులు తిన్న ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత బ్యాక్ వాటర్ తో నీట మునిగిన పంటలు లబోదిబోమంటున్న రైతన్నలు. యాదాద్రి జిల్లాలో ఉధృతంగా మూసీ ప్రవాహం జూలూరు లో లెవెల్ బ్రిడ్జిపై భారీగా వరద పోచంపల్లి బీబీనగర్ మధ్య నిలిచిన రాకపోకలు. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులు. జూరాల ప్రాజెక్టుకి కొనసాగుతున్న వరద 15 గేట్లు ఎత్తి నీటి విడుదల ఇన్ఫ్లో అవుట్ఫ్లో 1,41,000 క్యూసెక్కులు. జాన్ గోపాల్ వర్మపై కేసు నమోదు వర్మపై రిటైర్డ్ మహిళా ఐపీఎస్ ఫిర్యాదు దహనం వెబ్ సిరీస్ పై తన ప్రొఫైల్ వాడారని కంప్లైంట్. పేకాట శిబిరంపై పోలీసుల దాడి కృష్ణా జిల్లా నందివాడలో 7 అరెస్ట్ నగదు మొబైల్స్ కారు స్వాధీనం. పరిగి డిపోలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు డీఎం ఒత్తిడి చేస్తున్నారని డ్రైవర్ల నిరసన అయోమయంలో ప్రయాణికులు.